ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్ని చూస్తుంటే అది పెళ్లి చేసుకోవాలంటేనే భయం వేస్తుంది. అవును. మొన్న ఒక ఇష్యూ అయింది, ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అమ్మాయి రేపు. అవును అవును అదొక ఇష్యూ. చిన్న చిన్న పిల్లల్ని ఈ రోజుల్లో వదలట్లేదు శివ. చిన్న చిన్న పిల్లల్ని వదలట్లేదు. గోరి కూడా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే చూసావా? నాకు అసలు అదంతా దరిద్రం అంటే అంత దరిద్రం అది. రియాక్ట్ అవ్వాలనుకోలేదు ఇప్పుడు. నాకు అసలు ఆ టాపిక్ మీద రియాక్ట్ అవ్వాలి, నాకు అసలు అంత చిరాకు వచ్చేసింది అది చూడగా. ఇప్పుడు తను అఘోరి, ఓకే, తను ఒక విషయంలో బాగా వైరల్ అయిపోయింది, తను ఒక ట్రాన్స్ అన్నప్పుడు మరి ఒక అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకోవాలి? ఇప్పుడు అఘోరి సాధువులు అంటే వాళ్ళకి జీవితంలో ఏది ఉండదు, సంసార సుఖాలు ఉండదు, భోగ భాగ్యాలు ఉండవు, ఏది ఉండదు. వాళ్ళ జీవితాన్ని దేవుడికి అంకితం చేసుకునే వాళ్ళని అఘోరీలు అంటారు. ఈవిడేం అఘోరియో నాకు తెలియదు, కానీ కారుల్లో తిరుగుతుంది, ఫోన్లు మాట్లాడుతుంది, బూతులు తిడుతుంది, సిగరెట్లు తాగుతుంది, అన్ని ఉంటుంది. మళ్ళీ ఆడదాన్ని పెళ్లి చేసుకోవడం ఎంత దరిద్రం అంటే, ఎంత సిగ్గుచేటు అంటే అంత సిగ్గుచేటు అది. సో దాని మీద అసలు నాకు మాట్లాడాలన్న థాటే లేదు, ఆ టాపిక్ వినాలన్నా కూడా అసహ్యంగా ఉంది. ఇప్పుడు అమ్మాయి లైఫ్ స్పాయిల్ కదా. ఆ అమ్మాయి ఏం చూసి లవ్ చేసిందో తెలియదు నాకు. అది తన లైఫ్ స్పాయిల్ అంటే ఏమో వాళ్ళకి ఏమి ఉన్నాయో మరి, అంతే. నార్మల్ నీ ప్రాబ్లమ్స్ ఎవరితో షేర్ చేసుకుంటా ఉంటావు? నేను అసలు ఎవరితో షేర్ చేసుకోను. ఎప్పుడు ప్రాబ్లమ్స్ అనేది షేర్ చేసుకునే పర్సన్సే లేరు నాకు. అన్నయ్య ఎప్పుడు నా పర్సనల్ ప్రాబ్లం అనేది నా ఫ్యామిలీ దాకా వెళ్ళనివ్వను నేను. వాళ్ళ ప్రాబ్లమ్స్ నేను తెలుసుకుని వాళ్ళకి నేను తోడుగా ఉంటాను, కానీ నేను ఈ విషయంలో బాధపడుతున్నాను అని వాళ్ళ దాకా వెళ్ళనివ్వను. అది మరి ఇప్పుడు ప్రాబ్లమ్స్ పక్క వాళ్ళకి షేర్ చేసుకోకపోతే కష్టం కదా, అంటే చూసేవాళ్ళు లేకపోతే ఇబ్బంది కదా. కష్టమే. అంతదాకా ఎందుకు, రీసెంట్లీ నాకు సర్జరీ టైంలో, నేను ఒక సర్జరీ అయింది నాకు రీసెంట్లీ, అంటే నడుముకి సైడ్ నార్మల్గా నాకు ఒక సర్జరీ అయింది. ఆ సర్జరీ టైంలో నన్ను చూసుకునే వాళ్ళే లేరు. ట్రాన్స్ కమ్యూనిటీస్లో రమ్య గారు అని ఒక ఆవిడ ఉన్నారు. ఆవిడ చాలా మంచి పర్సన్. ఆవిడ వచ్చి ఆ రోజు నాతో ఉండి నన్ను తీసుకువెళ్ళిన తర్వాత, నాకు బెస్ట్ ఫ్రెండ్ సైదుల్ రెడ్డి, తను ఒక 10 years నుంచి ఫ్రెండ్, సైదుల్ రెడ్డి అని, నా ఇంట్లోనే ఉంటాడు అనమాట. ఇప్పుడు ఈ హైదరాబాద్ లో తను నేను కలిసి ఉంటాము. తనకి నాకు కూడా చిన్న చిన్న క్లాషెస్ రావడము, అప్పటి నుంచి నన్ను ఎవరు పట్టించుకోలేదన్నమాట. ఆ రమ్య గారు అనే ఆవిడే నన్ను చూసుకున్నారు. 1 day వచ్చి చూసుకున్నారు. సర్జరీ అయిన తర్వాత ఇంట్లో డ్రాప్ చేసి వెళ్ళిపోయారు. నా అనుకున్న వాళ్ళు ఎవరు లేరు ఆ టైంలో. అట్లీస్ట్ నన్ను చూడటానికి వచ్చి నాకు హెల్ప్ చేసిన వాళ్ళు కూడా ఎవరు లేరు. ఎలా ఉంది అని ఎప్పుడు లేదు, ఎవరు లేరు. బెస్ట్ ఫ్రెండ్ జబర్దస్త్ లో నాకు ఒకప్పుడు బెస్ట్ ఫ్రెండ్ అంటే ఫ్రెండ్స్ కూడా లేదా? ఉన్నారు, లేరని చెప్ప. నాకు ఇప్పుడైతే, ఒకప్పుడు చెప్పాను, నాకు ఇప్పుడైతే నాకు ది బెస్ట్ ఎవరంటే నూకరాజ్ గాడు, ఇమాన్యుయల్, వాళ్ళిద్దరే నాకు ఇప్పుడు. అంటే నేను నా ప్రాబ్లమ్స్ ఏం షేర్ చేసుకోను. అరే నాకు 10,000 కావాలి, ఒక 20,000 కావాలంటే టక్కుని కొడతాడు ఇమాన్యుయల్ కానీ నూకరాజ్ కానీ. నాకు ఇంకా చాలా అంటే చాలా ఫ్రెండ్స్, ఇంకా నన్ను అక్క అని పిలుస్తారు. తిట్టుకోవడము, చాలా ఎక్కువ రెగ్యులర్ షోస్ చేస్తూ ఉండడము. నేను ఇప్పుడు నూకరాజ్ టీమ్ లోనే చేస్తున్నా కదా, నాకు ది బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు. అది తన్మయ్ ఇన్స్టాలో ఎక్కువ రీల్స్ చేయడానికి రీజన్ ఏంటి? ఏమైనా ఉందా? ప్రొఫైల్ పెంచుకోవడానికి? అంటే ఇంతకు ముందు చేసిన రీల్స్ లో బాగా ఫాలోవర్స్ పెరిగారు. సడన్లీ నేను ఆపేసాను ఇన్స్టాగ్రామ్ రీల్స్. నాన్న చనిపోయిన తర్వాత ఎక్కువ పెట్టలేదు నేను, అసలు ఏం లేదు. అంటే బిఫోర్ నుంచే తక్కువ ఉండేవి. ఇంక ఇప్పుడు ఏంటంటే కొంచెం ఇన్స్టా ప్రొఫైల్ పెంచుకోవాలి, నేను ఇంకా పబ్లిక్ లో ఉండాలి అనుకుని నేను అందుకే చేస్తున్నాను. నువ్వు ఇంట్రోవర్టా? అంటే కొంచెం అలాగే ఇంట్రోవర్ట్. కొత్తలతో మాట్లాడడం ఇబ్బంది పడడం? చాలా ఇంట్రోవర్ట్ నేను. కొంచెం చెప్పను నేను చాలా ఇంట్రోవర్ట్. ఇప్పుడు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా ఇంట్రోవర్ట్ నేను. అవును, కొత్త వాళ్ళతో మాట్లాడాలన్నా భయము. మరి స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఏంటంటే, నాకు వాళ్ళు డబ్బులు ఇచ్చి పిలుస్తున్నారు. నేను స్టేజ్ ఎక్కగానే తన్మయ్ అని వాళ్ళు కేకలు, ఆ టైంలో ఆ మూడ్ స్వింగ్స్ వేరుంటాయి. ప్లస్ నాకు నేను తీసుకున్న డబ్బులకి నేను న్యాయం చేయాలి. నన్ను తిట్టినా నేను తీసుకోను, నన్ను పొగిడినా తీసుకోను, నన్ను ఏది వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుని నేను తీసుకోను. బట్ ఐ విల్ గివ్ ద గుడ్ ఎంటర్టైన్మెంట్, అంతే. అంతే, డబ్బులు ఇస్తున్నారు, మనం ఎంటర్టైన్ చేయాలి, అంతే. ఈ ఫియర్ అన్ని తీసేస్తాం. ఫియర్ అనేది నాకు కెమెరా ఫియర్ లేదు, స్టేజ్ ఫియర్ లేదు. కాకపోతే సమ్ ర్యాండమ్ పర్సన్స్ వస్తే నాకు తెలియక మళ్ళీ నేను ఎక్కడ దగ్గర అవుతానా వాళ్ళ మాటలకి, అప్పటి నుంచి నేను చాలా
మొత్తానికి తీసేసుకున్నాను. అందుకే ఎక్కువ మాట్లాడలేను. కాదు, ఇప్పుడు జాబ్ బాగానే చదువుకుంటావు, టాపర్ అని చెప్పావు, అన్ని చేసావు, మరి జాబులు ట్రై చేయడం అలాంటివి ఏం చేయలే? అంటే నాకు తెలియని వయసులో నాకు ఇండస్ట్రీ ఛాన్స్ వచ్చింది. ఇండస్ట్రీలో ఒకసారి వస్తే బయటికి వెళ్ళడం కష్టం అంటారు. చెప్పాను కదా నీకు స్టార్టింగ్ లోనే, ఇది ఒక అడిక్షన్ అని. రెడ్ కార్పెట్, నేను చిన్నప్పుడు పైన హెలికాప్టర్ వెళ్తుంటేనే 10 బజార్లు పరిగెత్తేదాన్ని, అది చూడాలి 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 అని. ఈ స్టేటస్ రావడం వల్ల నేను మళ్ళీ ఎన్నోసార్లు ఫ్లైట్ జర్నీస్ చేశాను. హెలికాప్టర్ ఎక్కలేదు, ఉంటాయి కదా, అంటే చాలా 3,500 వచ్చేస్తున్నాయి, ఎక్కలేదు. బట్ తర్వాత మన ఆ టైంలో ఎవరైనా పొలిటికల్ ఎమ్మెల్యే గారు లేకపోతే అక్కడ సర్పంచెస్ వాళ్ళు వస్తే జనాలు అందరూ పోగైపోతారు, వాళ్ళని చూడటం కోసం ఎగబడేవాళ్ళని. అదే నాకు ఇండస్ట్రీలో ఛాన్స్ రావడం వల్ల నేను బయటకు వెళ్తే నా కోసం ఎగబడుతున్నారు. దట్స్ ఐఎమ్ సో బ్లెస్డ్ బికాస్ ఆఫ్ మల్లెమాల టీవీ అండ్ జబర్దస్త్. ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు బ్లెస్డ్ ఆఫ్ కోర్స్ ఇలాంటి విషయంలో, ఆఫ్ కోర్స్. దానివల్ల బట్ కాకపోతే ఇది ఎంతకాలం ఉంటుంది ఏంటి అనేది మాత్రం చెప్పలేము. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలంటారు. కాబట్టి నేను ఈ లైమ్ లైట్ లో ఉన్నప్పుడే నేను ఒక ఇల్లు కట్టుకోవాలి. దీపంలో ఉన్నప్పుడు మిగతా ఇల్లు అన్ని చక్కబెట్టావు, అందరికి చక్కబెట్టి నా దీపాన్ని ఆపుకుంటున్నాం. అదే ఇప్పుడు ఇల్లు గుంటూరులో ఇల్లు అవన్నీ కట్టుకున్నాం కాబట్టి ఓకే. హైదరాబాద్ లో కొనుక్కోవా? హైదరాబాద్ లో అంటే చాలా ఫ్యామిలీ బర్డెన్స్ ఉన్నాయి ఇప్పుడు. అవన్నీ క్లియర్ అయిన తర్వాత ప్లాన్ చేసుకుంటాను. పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు 2 మా అన్నయ్యకి. వాళ్ళకి మంచి ఒక బాబు ఉన్నాడు, వాళ్ళకి మంచి స్టడీ ఇవ్వాలి. అది మా అన్నయ్య రోజుకు పని చేసుకొని వచ్చిన వాడికి 600-700 వస్తాయి, వాళ్ళకి ఇంట్లో తినడానికి సరిపోతుంది. అది కానీ మా అమ్మని బాగా చూసుకుంటాడు, నన్ను బాగా చూసుకుంటాడు. ఇంట్లో ఏదున్నా మా అన్నయ్యే వెళ్తాడు. అది సో నేనేమో ఇలా అందరినీ చూసుకుంటుంటాను. నేను నువ్వు చూసుకో, అంతే కదా. ఈ జాబుల గురించి దీని గురించి నేను అడిగాను కదా ఇందాక. ఇది రీజన్ ఏంటంటే లైక్ అంటే ఈ షూటింగ్లు జరుగుతున్నప్పుడు కూడా ఇది కష్టపడుతూ కూడా మళ్ళీ వెళ్ళి నువ్వు చదువుకునేదానివని నేను విన్నా. అవును. అందుకు అంటే వర్క్ చేసావు, మళ్ళీ చదువుకున్నావు కదా, అంత చదువుకున్నావు కదా, మరి ఏదైనా జాబ్ వాటికి అని చెప్పి నేను అంటే నాకు జబర్దస్త్ ఛాన్స్ వచ్చిన టైంలో నేను ఎంబీఏ చేస్తున్నాను. ఫస్ట్ ఫ్రెషర్స్ పార్టీకే వీళ్ళు గెస్ట్ గా వచ్చారు. సో నేను ఎప్పుడైతే ఫస్ట్ స్టేజ్ ఎక్కి నాది స్కిట్ టెలికాస్ట్ నాకు మంచి పేరు వచ్చేసింది. నేను అలా జబర్దస్త్ చేస్తూ చదువుకునేదాన్ని, ఈవెంట్లు చేసి ఆ డబ్బులన్నీ నేను కాలేజ్ ఫీజు కట్టుకొని ఎంబీఏ కంప్లీట్ చేశాను అనమాట. అంటే ఎంబీఏ కంప్లీట్ చేయలేదు, లాస్ట్ సెమ్ కి నేను ఎగ్జామ్ రాయలేదు. లాస్ట్ సెమ్ కి అప్పుడు పేరెంట్స్ కి హెల్త్ బాగాలేక ఎక్కువ స్ట్రెస్ అయిపోయేదాన్ని. ఇక్కడ ఈ గుంటూరు వస్తే, నేను పుట్టి పెరిగిందంతా గుంటూరు, నా స్టడీస్ అంతా గుంటూరు. సెయింట్ మేరీస్ కాలేజ్ లో చదువుకున్నా ఎంబీఏ. అక్కడ కాలేజ్ కి వెళ్ళడము, ఈ షూటింగ్స్ ఉన్నప్పుడు షూట్ చేసుకోవడము, రావడం. నేను సిపిటి కూడా అయ్యాను, అట్లీస్ట్ డాక్టరేట్ అవ్వలేకపోయాను. సిఏ చదవాలి అన్న ఆశతో సిపిటి ఫస్ట్ అటెంప్ట్ ఐపీసీసీ క్వాలిఫైడ్ అయ్యాను నేను. 194 నాకు 200కి సిఏ చేద్దామని 194 మార్క్స్ నాకు. మరి ఎందుకు అంత తెలియదు? కాకపోతే ఆర్టికల్షిప్ ఫీజు అనేది ఉంటుంది మధ్యలో. ఆ టైంలో ఆ ఫీజు కట్టే స్తోమత మా ఇంట్లో వాళ్ళకి. అప్పుడు నాకు 18,500. అది లేదు ఆ టైంలో, 18,500. అది ఆర్టికల్షిప్ ఫీజు అని ఉంటుంది, బయట ఆడిట్ కి ఉంటుంది. మళ్ళీ మనం చదువుకోవాలి అంటే ఆ టైంలో ఏంటంటే 24 సబ్జెక్ట్స్, ఒకటి ఫెయిల్ అయినా మళ్ళీ మొత్తం రాయాలి, ఒక్కటి ఫెయిల్ అయినా మొత్తం రాయాలి. ఎక్కువ స్ట్రెస్ అయిపోతానేమో అని భయపడి నేను స్టడీస్ ఆపేసుకో. ఇంకా ఆ టైంలో మా నాన్న ఎక్కువ డ్రింక్ చేయడం, మా అమ్మని కుట్టడం, ఫ్యామిలీని సరిగా చూసుకోకపోవడం, ఇవి ఎక్కువ అయిపోవడం వల్ల ఈ షూటింగ్స్, ఈ కమర్షియల్ మీదనే ఉన్నాను. కాస్త రావడం, ఫ్యామిలీని చూసుకోవడం, వాళ్ళకి హెల్ప్ఫుల్ గా ఉన్నాను అంతే. ఇప్పుడు ఎన్ని ఈవెంట్ వస్తాయి నార్మల్గా? మంత్లీ ఎంత లేదనుకున్నా ఒక 10 ఈవెంట్స్ ఎక్కడికి పోవు. ఒక సుమారు 2 లక్షలు 3 లక్షలు సంపాదిస్తావు. సీజన్ ని బట్టి వచ్చేటప్పుడు వస్తుంది, లేనప్పుడు అసలు ఏమీ ఉండదు. జబర్దస్త్ నుంచి ఎంత వస్తుంది? జబర్దస్త్ నుంచి అంటే నేను చెప్పలేను. జబర్దస్త్ అనేది నాకు లైఫ్ ఇచ్చింది అబ్బా. డబ్బు గురించి అయితే చేయను నేను జబర్దస్త్ అనేది. కాకపోతే నన్ను ఇబ్బంది లేకుండా నాకు నూకరాజు తనకు వచ్చే దాంట్లో కొంత నాకు ఇస్తారు అంతే. ఫ్రీగా కూడా చేస్తారు. ఫ్రీగా అంటే సీనియారిటీ బేస్ అనేది కూడా ఉంటుంది కదా. ఫ్రీగా అనేది ఏముండదు. జబర్దస్త్ చాలా మందికి లైఫ్ ఇచ్చింది. సో అందులో నేను కూడా ఒకదాన్ని. వాళ్ళకి ఇచ్చేది కొంత అయితే అందులో కొంత నాకు.
ఓకే. టీమ్ లీడర్ కి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది బడ్జెట్, ఇంత బడ్జెట్స్ అని. ఆ బడ్జెట్ లో నువ్వు ఇప్పటి నుంచి ఉన్నావు, నువ్వే టీమ్ లీడర్ ట్రై చేయాల్సిందిగా. అబ్బో లేడీ గెటప్స్ అందరికీ కలిపి ఒక టీమ్ లీడర్ కూడా ఇస్తానని అన్నారు. మరి కాకపోతే ఇంకా అది అప్పుడు అంత వర్కౌట్ అవ్వలేదు. ఓకే. అంటే లేడీ గెటప్స్ ఎందుకు, నువ్వు అబ్బాయిని తీసుకుని వచ్చి నువ్వే ట్రై అంటే చేసి. చేయొచ్చు, బట్ కాకపోతే ఆ స్ట్రెస్ మనం తీసుకోలేం. చాలా కష్టం అండి బాబు టీమ్ లీడర్ చేయడం అంటే, అంత ఆషమాషి కాదు. నేను చూస్తూ ఉంటాను కదా, వాళ్ళు చాలా స్ట్రగుల్ అయిపోతూ ఉంటారు. టెన్షన్స్, స్కిట్ లైన్ ఓకే అయ్యేంత వరకు టెన్షన్, స్టేజ్ మీద షూట్ అయ్యేంత వరకు టెన్షన్, వాళ్ళ జడ్జిమెంట్ ఏమిస్తారో టెన్షన్, మార్కులు ఏమొస్తుందో టెన్షన్. వన్స్ అది అయిపోయిన తర్వాత ఒక గంట రిలాక్స్ అయిపోతారు. చాలా మెంటల్ టెన్షన్స్ ఉంటుంది. చూశాను కదా, అవును, ఆ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. తన్మయ్ గోల్ ఏంటి? నా గోల్ అయితే ఏం లేదు ప్రస్తుతానికి. మా అన్నయ్య పిల్లలు వాళ్ళు మంచిగా చదువుకొని, నేను ఉన్నా లేకపోయినా మా అన్నయ్య, వదిన, పిల్లలు, అమ్మ, నేను లేకపోయినా వాళ్ళు గర్వంగా బతకాలి. వాళ్ళు ఏ ప్రాబ్లం లేకుండా వాళ్ళు ఉండాలి. అది ఈవెన్ నేను చచ్చిపోయినా, ఈవెన్ మనం ఎన్నో జర్నీస్ చేస్తుండే, ఏ రోజు ఏ టైం ఏమవుతుందో తెలీదు. ఈ ఫేము, ఈ అందము, ఈ పబ్లిసిటీ ఎక్కువ కాలం కూడా ఉండదు మనకి. ఎప్పుడు కొంతవరకు మాత్రమే. కానీ వాళ్ళు మంచి చదువులు చదువుకొని, మా అన్నయ్యని, వదిన్ని వాళ్ళు బాగా చూసుకొని, మా అమ్మ వాళ్ళు బాగుంటే నాకు ఇంక అంతకన్నా ఇంకేమీ వద్దు.